ఆ తీర్పును ఆనందంగా గౌరవిస్తూ స్వాగతిస్తున్నారు. ఈ తీర్పు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 30 సంవత్సరాల కింద ఈదుమూడి అనే గ్రామం నుంచి వెళ్ళి మరి మందకృష్ణ మాదిగా మరి ఇంకా కొందరి నాయకత్వంలో ప్రారంభమైన ఆ పోరాటం ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు అది న్యాయమైన హక్కు, న్యాయమైన కోరిక, రాష్ట్రాలు ఏబీసీల వర్గీకరణ చేసుకునే అవకాశం ఉందని తీర్పిడాలి. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆ ఆర్డినెన్స్ చెల్లదు అని సోదరుడు సుప్రీంకోర్టులో వేసిన వాదన ఆ రోజు విధించడం జరిగింది. కానీ ఈరోజు న్యాయం గెలిచింది, న్యాయమే గెలిచిందని భారతదేశ సమాజానికి మాదిగా జాతి ఈరోజు సంతోషాలు చూపిస్తున్నారు. మరి హుజరాబాద్ భారతదేశంలో మాదిగా న్యాయం ఈరోజు మిఠాయి పంపిణీ చేసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి కులమాల ఈరోజు అర్పించి మిఠాయిలు పంచుకొని సంతోషం. మరి నాకు ఎంఆర్పిఎస్ నేను డిగ్రీలో ఉండగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తుంటే ఒక విద్యార్థిగా ఆ రోజు చేయడం జరిగింది. నేను అదే క్రమంలో ఒక న్యాయవాదిగా హైదరాబాద్ వచ్చినాక మరి ఎంఆర్పిఎస్ అనుబంధంగా మాదిగా లయన్స్ ఫెడరేషన్ ఆ రోజు బైరబాగా జయాకర్ గారి నాయకత్వంలో ఆ రోజు నుంచి మరి నిన్నటి వరకు కూడా మీరు లీగల్ సంబంధించిన ఇష్యూలో పాల్గొనడం జరిగింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు మాదిగా అధ్యక్షుడిగా ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ఒక 50 మంది న్యాయవాదులకు ఢిల్లీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్ చేయించి మరి కోడూరులో రిజర్వేషన్ చేయించి ఒక మంచి అకామిడేషన్ కల్పించి ఇవ్వడం జరిగింది. అందులో మన బాబు నుంచి మొదటిసారి ఢిల్లీకి ధర్నా వెళ్ళినప్పుడు మరి మన దేవన్న గారు, అదేవిధంగా హుస్నాబాద్కు సంబంధించిన రమేశ్వర్ అడ్వకేట్, మరి నేను శ్రీనివాసు అడ్వకేట్, కరీంనగర్ నుంచి గడ్డం లక్ష్మణ్, రమేష్ చరణ్, రమేష్ సిరిసిల్ల వచ్చేది, జైత్యాల వచ్చేది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.